అందరూ అంటారు స్ప్లెండర్ మైలేజీ అద్భుతమని. కానీ దీని వెనక ఉన్న అసలు ఫిజిక్స్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? ఊరు, నగరం, ఆఫీస్ లేదా హైవే ఎక్కడ చూసినా మైలేజీకి ఎగ్జాంపుల్ అంటే స్ప్లెండర్ పేరే వినిపిస్తుంది. మిగతా బైక్స్ రెడ్ లైట్ దగ్గర ఆగి ఉంటే ఇంజన్ ఐడిల్లో ఉండి పెట్రోల్ వృధా అవుతుంది. కానీ కొత్త స్ప్లెండర్లోని i3s టెక్నాలజీ సిగ్నల్ పడగానే ఇంజన్ని హాయిగా నిద్రపుచ్చేస్తుంది. కానీ మైలేజీ అసలు కథ ఇక్కడితో ఆగిపోదు. మొదటి విషయమేమిటంటే దీని సింపుల్ 100cc సింగిల్ సిలిండర్ ఇంజిన్. ఇది రేసింగ్ కోసం తయారు చేయబడలేదు. కేవలం 40 నుండి 50 కిలోమీటర్ల స్పీడ్లో చాలా ప్రశాంతంగా వెళ్లడానికి ట్యూన్ చేయబడింది. ఇందులోని ఎయిర్ ఫ్యూయల్ మిశ్రమం కూడా చాలా ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే తక్కువ పెట్రోల్, ఎక్కువ గాలి. దీనివల్ల ప్రతి స్ట్రోక్ పవర్ఫుల్గా మారుతుంది. ఇక దీని గేరింగ్ కూడా చాలా టాల్గా ఉంటుంది. అంటే తక్కువ ఆర్పీఎంలోనే మీరు మంచి స్పీడ్ పొందవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే ఈ బైక్ చాలా తేలికపాటి ప్యాకేజీ. ఇంజన్ కాంపాక్ట్గా ఉంటుంది మరియు సన్నని టైర్లు రోడ్డుతో కాంటాక్ట్ తక్కువగా ఉండేలా చేస్తాయి. దీనివల్ల రోలింగ్ రెసిస్టెన్స్ తగ్గి మైలేజీ సైలెంట్గా పెరుగుతుంది. స్ప్లెండర్ నడిపేవారు కూడా సాధారణంగా 40 నుండి 50 స్పీడ్ మధ్యనే స్థిరంగా వెళ్తారు. అందుకే పేపర్ మీద వేరే బైక్స్ 80-90 అని రాసినా ప్రాక్టికల్గా రోడ్డు మీద స్ప్లెండర్ ఇచ్చే ఆ మైలేజీకి ఏదీ సాటిరాదు. అందుకే